హాయ్ అండి, నేను వచ్చేసి హెర్బల్ వెల్నెస్ కోచ్. నా పేరు శ్రీలక్ష్మి ఉండవల్లి. నేను వచ్చేసి కోచెస్గా ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే ఈ నా లైఫ్లో జరిగిన విషయం ఇది. రీసెంట్గా నేను ఒక కోపంతో ఇమ్మీడియట్గా తీసుకున్న నిర్ణయం వల్ల నేను ఎంత మిస్టేక్ చేశానని నాకు అర్థమైంది. మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మనం ఒక్కొక్కసారి తప్పు నిర్ణయాలు తీసుకోవడం ఎవరైనా తీసుకుంటాము. అలా తీసుకునే కొన్ని పరిస్థితులు కూడా వస్తాయి అన్నమాట. అలా ఎవరు మిస్యూజ్ చేసుకోకుండా ఉండాలని నేను నా మెసేజ్ అనేది మీకు కోచెస్గా ఎవరికైనా హెల్ప్ అవుద్దేమో అనేసి మెసేజ్ చేస్తున్నాను. అలా నేను తీసుకునే ఎవరు తీసుకోవద్దు. హెర్బల్ లైఫ్ ఈజ్ ది మదర్ ప్రోడక్ట్, మనకు తెలుసు కదా. దాని పరంగా నేను ఇంత రిజల్ట్ తీసుకొని చాలామందికి రిజల్ట్ ఇచ్చి ఒక సీనియర్ వెల్నెస్ కోచ్గా అందరి ద్వారా చాలా ఒక బ్లెస్సింగ్ తీసుకుంటూ ఉండే పర్సన్ని నేను. ఏంటంటే కొన్నిసార్లు మనం వస్తాయి మన లైఫ్లో, ఏంటంటే జర్నీ చేసే విషయంలో స్పాన్సర్స్తో కానీ, కోచెస్తో కానీ, మన డౌన్లైన్ కోచెస్తో కానీ చాలా ఏదో ఒక ఇన్కమ్ పరంగా కానీ ఏదో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ వస్తుంటాయి. అది మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, మనం ప్రశాంతంగా ఆలోచించుకోవాలి. కానీ ఆ మిస్టేక్ జరగకుండా ఇంకొకసారి చూసుకోవాలి. కానీ వాళ్ళ మీద కోపం వచ్చి మనం ఇది వద్దు అనుకుని ఈ హెర్బల్ లైఫ్ వద్దు అనుకుని వేరే కంపెనీకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. నేను అలా తీసుకున్న నిర్ణయం వల్ల ఎంత మిస్టేక్ చేశాను. అసలు నేను ఎంత రిజల్ట్ ఇచ్చి నాకు ఒక పునర్జన్మ అంట. హెర్బల్ లైఫ్ పరిచయం అనేది, నా జర్నీ అనేది ఒక పునర్జన్మ. చెప్పాలంటే నాకు లైఫే లేని నాకు ఒక లైఫ్ని ఇచ్చింది. అలాంటి హెర్బల్ లైఫ్ని వదిలిపెట్టి, అంటే కన్న తల్లిని వదిలిపెట్టి వేరే కంపెనీకి వెళ్ళాలనే ఆలోచన అనేది ఎవరికి రాకూడదు. కానీ నేను తీసుకున్న నిర్ణయం కానీ నా మనసు తీసుకోలేదు అని తర్వాత అర్థమైంది. ఒక 5 డేస్లో అర్థమైంది అనమాట. ఎప్పుడు నా మనసు యాక్సెప్ట్ చేయలేదు. ఎంత ట్రై చేద్దామని ఎలా అనుకున్నా కూడా, వాళ్ళ మీద కోపంతో నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నా అన్నా కూడా నేను నా మనసు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేదో, అసలు లేదు నేను చేసిన పొరపాటు అనేది నాకు తెలిసింది ఖచ్చితంగా. ఇక్కడ సిస్టమ్ సపోర్ట్ కానీ, సీనియర్స్ ప్రెసిడెంట్ టీమ్ సపోర్ట్ కానీ, ప్రతిదీ వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ మన బిజినెస్ని మార్చడం కాదు, మన లైఫ్నే మారుస్తాయి అనమాట. అసలు మన హస్బెండ్తో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, అలా మొత్తం సొసైటీలో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా, ప్రతిదీ ఇలా నేర్చుకుంటా నేను ఇంతగా మారడానికి కారణం ఓన్లీ నాకు సిస్టమ్ సపోర్ట్ అండి. నా హెర్బల్ లైఫ్, నా కోచెస్, స్పాన్సర్స్ అండ్ అప్లయన్స్ ప్రెసిడెంట్ టీమ్స్ జగన్ సార్ కానీ, రవీంద్ర సార్ కానీ ఇచ్చి మోటివేషన్ ఇన్ఫర్మేషన్ వల్ల నేను ఇంతగా ఎదిగిన అమ్మాయిని ఇప్పుడు వేరే నిర్ణయం తీసుకున్నాను అనమాట. అందుకని ఎవ్వరూ ఆ నిర్ణయం ఎప్పుడూ కూడా తీసుకోవద్దు దయచేసి. కానీ మనం ట్రైనింగ్స్లో ఉన్నట్లు ముందు ఎలా ఉన్నామో హ్యాపీగానే అంటే చాలామందికి చాలా అభిమానం. ఎందుకంటే ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు వచ్చి శ్రీలక్ష్మి మేడం అని చెప్పి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఏం సాధించేసానని నాకు ఎంత అభిమానం నేనంటే అని చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా ఆ ప్రేమను నేను ఎప్పుడు కోల్పోకూడదు. ఆ ప్రేమను ఇంకా పెంచుకోవాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరి నుంచి కూడా. సీనియర్స్ నుంచే కాదు, నా అభిమానం సంపాదించుకోవాలనుకుంటున్నాను. నేనంటే ఒక వాల్యూ అనమాట, ఒక సీనియర్స్కి కానీ, కోచెస్కి కానీ, ప్రతి ఒక్కరికి. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. హెర్బల్ లైఫ్లో ఉండి జీవితాంతం నా ఊపిరి ఉన్నంత వరకు హెర్బల్ లైఫ్ బిజినెస్సే చేస్తా. హెర్బల్ లైఫ్లో ఉండి నేను తీసుకున్న ఆరోగ్యాన్ని 10 మందికి ఇస్తా. నేను కోచ్ కావాలని ప్రతి ఒక్కరికి హెల్త్ పరంగా సపోర్ట్ చేస్తా. ప్రతి ఒక్కరికి నేనైతే ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటానండి. ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయకుండా. సారీ సార్ జగన్ సార్, సారీ సార్ రవీంద్ర సార్, సారీ సార్, సారీ మై స్పాన్సర్, సో సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.